కాళ్ళ నొప్పులు అనేది కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రెండు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక కామన్ ఏమో అనుకుంటూ ఉంటాము. బట్ కొంచెం ఏమన్నా ముందు నుండి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏమన్నా ఆ నొప్పులు అవి లేకుండా ఉంటాము. మీరు చూసుకుంటే మోకాలు నొప్పులు అంటే మనము ఒక జనరల్గా ఏమంటామంటే ఏజ్డ్ వాళ్ళలో చూస్తుంటాం. ఒక 60-70 ఇయర్స్ వాళ్ళు పాపము కర్ర పట్టుకోనో లేకపోతే కొంచెం గుట్టినట్టు చూస్తుంటాం. బట్ అది అప్పటికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క ఎముక అరగంటే అది ఒక రోజులో జరగదు. ఒక 2-3 సంవత్సరాలు మనము అలా మెయింటైన్ చేస్తూ ఉంటేనే ఆ 2 ఎముకల మధ్యలో ఉండే గుజ్జు అనేది తగ్గిపోతూ కార్టిలేజ్ అనేది రప్చర్ అయిన తర్వాత 2 బోన్స్ స్టార్ట్ అవుతాయి. అది 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, తర్వాత సర్జికల్గా వరకు వెళ్తుంటాయి. అయితే మీరు అదే సర్జరీ అనేది ఆ రోజుకి ఆ రోజు చేయరు, మనకి చాలా సిమ్టమ్స్ చెప్తాయి. దాన్ని సింపుల్గా గుర్తించడం ఏంటంటే మనము చేసే రోజువారీ యాక్టివిటీస్లో మనకి ఇబ్బంది రావడం. అంటే మీరు కొంచెం ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలని అమ్మా నాకు నొప్పి ఉంది నేను లేవలేకపోతున్నాను అంటేనే సంథింగ్ రాంగ్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం క్లాసికల్ సిమ్టమ్స్ ఏంటంటే మోకాలు నొప్పులు అనుకోండి, మోకాలు అరిగిపోయాయి, కాళ్ళు కదిపినప్పుడల్లా సౌండ్స్ లాంటిది రావటము. అండ్ చూసినప్పుడు ఒకసారి వాపు ఉంటుంది, కింద కాళ్ళలో వాపు ఉంటుంది, ఇక్కడ కూడా వాపు ఉంటుంది. అండ్ అలానే వీళ్ళు అధిక బరువు ఉన్న వాళ్ళలో, అంటే ఇది అధిక బరువుని మనం కంట్రోల్ చేసుకుంటే కొన్నిసార్లు దీని మీద ప్రెషర్ తగ్గి నార్మల్ అవుతుంది. అయితే ఈ మోకాలు నొప్పులకి ఇన్ని ఉంటాయి, కాల్షియం తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి. ప్రికాషనరీగా మేము చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది చూడండి వాకింగ్ చేస్తుంటారు, మోకాలు అరిగిన తర్వాత వాకింగ్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు, ఇంకా అది దాని మీద ప్రెషరే. కాకపోతే రాకుండా ఉండేందుకు ఏంటంటే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే వీలైనంతవరకు కాళ్ళని స్ట్రెచ్ చేయటం కానివ్వండి, మజిల్ ప్యాసివ్ ఎక్సర్సైజ్ చేసుకోవటము. అట్లానే ఆయుర్వేదిక్లో కండరాలు అనేవి ఏంటి, వాటికి ఎలాస్టిసిటీ ఉంటుంది లోపల టెండాన్స్కి కానీ వీటికి. వాటిని మంచిగా చేసుకోవడానికి తైల అభ్యంగనాలు అంటాం. అంటే సింపుల్గా మన ఇంట్లో దొరికే నువ్వుల నూనె కానివ్వండి, కర్పూరం తైలం కానీ రోజు మార్నింగ్ అప్లై చేయటం వల్ల కండరాలకి మ్యాక్సిమం ఆక్సిజనేషన్ అండ్ వాసోడైలేషన్ జరుగుతుంది. అలానే ఫుడ్లో కూడా కంపల్సరీగా మనం ఏమి ఉండాలి, కాల్షియము, విటమిన్ D3 ఉండేవి ఏంటంటే మనకి మునగాకుని పప్పుల్లో వీటిలో వేసుకొని తీసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి యాక్చువల్లీ మేము క్లినికల్స్లో పేషెంట్స్ రాగానే కూడా ఇచ్చేది సింపుల్ ఆవు నెయ్యి. కాబట్టి మేము మందులతో ఇస్తాము. ఈ ఆవు నెయ్యి అనేది ఏంటంటే వాతాన్ని పైత్యాన్ని కట్టడి చేస్తుంది, బాడీ ల్యూబ్రికేషన్ పెంచుతుంది. మనం ఏమనుకుంటాం ఆవు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఆవు నెయ్యికి అలాంటి గుణం ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది కట్ డౌన్ చేసే స్క్రేపింగ్ ఎఫెక్టే ఉంటుంది. సో ఆవు నెయ్యిని చిన్నప్పటి నుంచే మనము, అంటే ఈవెన్ చిన్నపిల్లలకి కానీ మనకు కానీ రోజు ఒక చెంచా తీసుకోవడం, రోజు అంటే వారంలో 2-3 రోజులు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. నొప్పులు ఎక్కువయ్యాయి ఏం చేయాలి అన్నప్పుడు మీరు చూస్తుంటే మనకు ఇంటి దగ్గర దొరికే వావిలాకు, ఒకవేళ వావిలాకుని వాటర్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం వల్ల జనరల్గా ఇది ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈ వాటర్తో స్నానం చేయిస్తారు. ఎందుకంటే మదర్ 9 months తర్వాత వాతం చేస్తుంది కాబట్టి ఆ వాటర్ అది మనం కూడా జనరల్గా కొంచెం బాయిల్ చేసుకొని ఆ వాటర్ వేయడం వల్ల కొంచెం పెయిన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా కామన్ గా వింటూ ఉండేవి డైలీ మనం. సో అంటే వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో లేదంటే ఒక మెడికల్ షాప్ కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవడం కంటే ముందే ఒక ఆయుర్వేద డాక్టర్ ని కనుక్కొని లేదా మన ఇంట్లో దొరికే వాటితోని ఇట్లాంటివి ముందు నుండి చేసుకోవడం ఏదైనా కానీ ఒకటి ఏంటంటే మనము అంటే డాక్టర్ని కలవాల్సిన అవసరం లేకుండా మన శరీరం చాలా చెప్తుంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది చూసుకుంటే ఐస్ దగ్గర కానీ హెయిర్ కానీ అంటే మనకి అది వ్యాధిలా కాదు, మనకి ఐస్ది అన్నప్పుడు తెలిసిపోతుంది అబ్బా నేను చూడలేకపోతున్నా అంటే అది ముదిరే వరకు కాకుండా మనం ఇప్పుడు అంటే మనకి సింపుల్ అక్కడ అర్థమవుతుంది మన యూసేజ్ ఎక్కువ అయిపోయింది, దీన్ని కొంచెం తగ్గించుకోవాలి. అవి కానప్పుడు ఎస్ యాజ్ ఎ వైద్యుడిగా మేము ఎప్పుడైనా హెల్ప్ చేస్తాము. యాజ్ ఎ ఆయుర్వేదిక్గా నేను ఒక చిన్న కొటేషన్ ఏంటంటే, మేము అంటే వ్యాధి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా ట్రీట్ చేస్తాం, మేము చదివింది అది కాబట్టి ట్రీట్ చేయాలి. కాకపోతే ఒక ఆయుర్వేద వైద్యుడే ఏ ప్రాబ్లం లేకపోయినా మేము మిమ్మల్ని మంచిగా ఉంచుతాం అనే దానికి ఒక చిన్న శ్లోకం, స్వస్థస్య స్వస్థరక్షణం ఆతురస్య రోగ ప్రశమనం. అంటే డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఎలాగైనా ట్రీట్ చేస్తాం, రాకుండా మీరు ఫస్ట్గా అడిగారు అసలు రాకుండా మనం ఉండాలంటే ఎస్ ఆయుర్వేదంలో మందులని కాదు మన లైఫ్ స్టైల్ దాన్నే స్వస్థ వృత్తం అంటాం. అంటే ఎప్పుడు లేవాలి, ఏ టైంకి తినాలి, ఎలా ఫాలో చేయాలి, ఇవి రెగ్యులర్గా చేసుకుంటే అసలు ఏ వ్యాధి రాకుండా ఉంటుంది. ఒకవేళ వ్యాధి వచ్చినా మన ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి ఈజీగా తగ్గుతాయి.